ఓం శ్రీ గురుభ్యో నమః. పూజలు చేయాలి, దేవుణ్ణి చేరుకోవాలి అనే మనసు ఉన్నప్పుడు మార్గం దానంతటా అదే కనిపిస్తుందని, భగవంతుని కొలవటానికి కావలసింది శ్రద్ధ, భక్తి, అంతేకాని ఆడంబరం కాదు. అన్నింటికి మించి అహంకారంతో సాగే, ఆడంబరాలతో సాగే పూజలు ఎందుకు పనికిరావు అని పోలీస్ వర్గం కథ సవివరంగా మనందరికీ చెప్తూ ఉంది. కార్తీక మాసం చివరికి రాగానే గుర్తుకు వచ్చే కథ పోలీస్ స్వర్గం. ఇంతకీ ఎవరి పోలి, ఆమె వెనుక ఉన్న కథ ఏంటి, దానిని తలుచుకుంటూ సాగే ఆచారాలు, వ్యవహారాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి ఆసక్తికరమైన విషయాలు ఈ కథను వింటే మనందరికీ తెలుస్తాయి. పోలీస్ వర్గం అనేది అచ్చం తెలుగంటి మహిళ యొక్క కథ. కార్తీక మాసంలో దీపం యొక్క ప్రాధాన్యతను ఈ కథ సవివరంగా తెలియచేస్తుంది. ఆ ఆచారాన్ని నిష్కల్మషంగా పాటించాల్సిన అవసరాన్ని తెలియజేస్తుంది. పూర్వం కృష్ణానదీ తీరంలో ఓ గ్రామంలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో 5 కోడళ్ళు ఉండేవారు. ఈ 5 కోడళ్ళలో అందరికంటే చిన్నది పోలి. ఈవిడనే పోలమ్మ అని పిలుస్తారు. పోలమ్మకు చిన్నతనం నుంచి భక్తి, శ్రద్ధ చాలా ఎక్కువ. ఆమెకు చిన్నతనం నుంచే పూజలు చేయటం, భగవదారాధనకు సమయాన్ని కేటాయించటం చాలా ఇష్టము. దేవుడు అంటే ఆమెకు ఎనలేని భక్తి. పొలమ్మకు యుక్త వయసు రాగానే వివాహం జరిగింది. తర్వాతే ఆవిడ చేసేటటువంటి పూజలు అత్తగారికి కంటకింపుగా తయారైనవి. ఎందుకంటే అత్తగారికి తను ఒక్కటే పూజలు చక్కగా చేస్తుంది అనేటటువంటి నమ్మకం ఉండేది. మిగతా వాళ్ళు ఎవరు సరిగా పూజలు చేయరని, తనకంటే గొప్పగా పూజలు చేసేవారు లేరని అత్తగారికి అతి విశ్వాసం. ఆ అతి విశ్వాసం వల్ల పోలమ్మ అంటే పోలి చేసేటటువంటి పూజలు ఆవిడికి నచ్చేవి కాదు. ఆవిడికి కంటకింపుగా తయారైనవి. పోలమ్మ అత్తగారు తనలాంటి మహాభక్తురాలు వేరొకరు లేరని, ఆచారాలను పాటించే హక్కు ఆమెకు ఒక్కదానికే ఉందనేటటువంటి అహంభావము పూర్తిగా నిండిపోయి ఉంది. అందుకే కార్తీక మాసం రాగానే చిన్న కోడల్ని కాదని మిగతా కోడళ్లను వెంట పెట్టుకుని నదికి వెళ్ళి స్నానం చేసి దీపావళి వెలిగించి తిరిగి వచ్చేది. మరి తను నదికి వెళ్ళిపోతే చిన్న కోడలు ఇంటి దగ్గర దీపారాధన చేస్తుందేమో, దీపం వెలిగిస్తుందేమో అన్న అనుమానంతో ఆ చిన్న కోడలకి దీపము, ఒత్తులు, నూనె ఏవి దొరకకుండా చేసేది అత్తగారు. అయితే పోలి దీపం పెట్టకుండా అత్తగారు చేసిన ప్రయత్నాలు ఏవి సాగనివ్వలేదు. పెరట్లోని పత్తి చెట్ల నుంచి పత్తిని సేకరించేది, దానితో ఒత్తులు చేసేది. చల్లకవ్వానికి ఉన్నటువంటి కొంచెం వెన్నను తీసి ఆ ఒత్తులకి రాసి దీపాన్ని చక్కగా వెలిగించేది. ఆ దీపాలు అత్తగారికి కనిపించకుండా దానిపైన బుట్టను బోర్లించేది. ఈ విధంగా పోలి కార్తీక మాసం అంతా కూడా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించింది. భక్తితో పరమేశ్వరుని వేడుకుంటూనే ఉంది. చివరికి కార్తీక మాసం పూర్తయింది. మార్గశిర మాసం రాని వచ్చింది. కార్తీకం చివరి రోజు కాబట్టి ఆనాడు కూడా నదీ స్నానం చేసి ఘనంగా దీపాలను వదిలేందుకు అత్తగారు మిగిలిన 4 కోడళ్లను తీసుకుని పూజా సరంజామా అంతా కూడా వెంట పెట్టుకుని వెళ్ళిపోయింది నదికి. వెళుతూ వెళుతూ పోలికి చెయ్యలేనంత పనిని అప్పచెప్పింది. గిన్నెలు కడగటం, బట్టలు ఉతకటం మొదలైన కష్టమైన పనులు మొత్తం కూడా పోలికి అత్తగారు అప్పచెప్పేసింది. ఎందుకంటే అత్తగారి ఉద్దేశంలో పోలి దీపారాధన చెయ్యరాదు అని. కానీ పోలి ఎప్పటిలాగానే ఇంటి పనులు చకచకా ముగించేసింది. కార్తీక దీపాన్ని చక్కగా వెలిగించింది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఎంత కష్టమైనా కూడా ధర్మాచరణ చేసిన పోలిని చూసి దేవదూతలు చాలా ముచ్చటపడ్డారు. వెంటనే ఆమెను బొందితో స్వర్గానికి తీసుకువెళ్లేందుకు పుష్పక విమానంతో భూమిపైకి వచ్చారు. అప్పుడే ఇంటికి చేరుకున్న అత్తగారు, ఆమె మిగతా కోడళ్ళు ఆ విమానాన్ని చూసి అది తమ కోసమే వచ్చిందని మురిసిపోయారు. కానీ దగ్గరికి వెళ్ళి చూసేసరికి అందులో పోలి ఉంది. ఆ పోలిని పుష్పక విమానంలో చూసి అత్తగారు, మిగతా కోడళ్ళు నిర్ఘాంతపోయారు. ఎలాగైనా సరే ఆమెతో పాటు తాము కూడా స్వర్గానికి వెళ్ళాలనుకునే ఆత్రంలో పోలి కాళ్ళు పట్టుకుని వేలాడే ప్రయత్నం చేశారు. అయినా ఏమాత్రం ప్రయోజనం లేకపోయింది.
విమానంలోని దేవదూతలు పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేటటువంటి నిష్కల్మషమైన మనసు ఉందని చెబుతూ వారిని కిందకి తోసివేశారు. ఈ నేపథ్యంలో తెలుగునాట మహిళలంతా పోలిని తలుచుకుంటూ అమావాస్య రోజున ఉదయాన్నే అరటి దొప్పలలో ఒత్తులు వెలిగించి నదిలో వదులుతారు. ఇలా వదిలిన అరటి దీపాలను చూస్తూ పోలిని తలుచుకుంటారు. కార్తీక మాస పర్వదినాలలో ఏ రోజు దీపాన్ని వెలిగించకపోయినా సరే ఈ ఒక్కరోజునే 30 ఒత్తులతో దీపం వెలిగిస్తే వాటిని నదిలో వదిలితే ఆ కార్తీక మాసమంతా కూడా దీపారాధన చేసిన పుణ్యం వస్తుంది అని శాస్త్రాల్లో చెప్పబడింది. వీలైతే ఈ రోజున బ్రాహ్మణులకు దీపదానం చేయడం కానీ, స్వయం పాకం దానం చేయడం కానీ, వస్త్రాలు దానం చేయడం కానీ చేస్తే అత్యధికమైనటువంటి పుణ్యఫలం లభిస్తుంది. తెలుగు మహిళలందరూ కూడా అటు పోలిని ఇటు దీపాన్ని కూడా శ్రీ మహాలక్ష్మి రూపంగా భావిస్తూ ఉంటారు. కాబట్టి చాలామంది ఈ పోలి దీపాలను అమావాస్య రోజున కాకుండా మర్నాడు వచ్చే పాడ్యమి రోజున వెలిగించుకుంటారు. అందుకే దీన్ని పోలి పాడ్యమి అంటారు. ఇది పోలి స్వర్గం యొక్క కథ, దాని యొక్క వివరాలు. కార్తీక మాసాల్లో దీపాలను వెలిగిస్తే బొందితో స్వర్గానికి చేరుకుంటామా లేదా అన్న మాట అటుంచితే ఆచారాన్ని పాటించాలన్న మనసు ఉన్నప్పుడు మార్గం దానంతట అదే కనిపిస్తుంది అని చెప్పడం ఈ కథలోని ముఖ్య ఉద్దేశం. నిష్కల్మషమైన భక్తి, అచంచలమైన విశ్వాసంతో భగవదారాధన చేస్తే ముక్తి, మోక్షం తప్పకుండా వస్తాయి అని ఈ కథ మనకి సవివరంగా తెలియచేస్తుంది. భగవంతుని కొలవటానికి కావలసింది భక్తి, శ్రద్ధ, అంతేకాని ఆడంబరం కాదు. అన్నింటికి మించి అహంకారంతో సాగే పూజలు ఎందుకు పనికిరావని ఈ కథ మనందరినీ హెచ్చరిస్తుంది. అత్తాకోడళ్ల మధ్య సఖ్యత ఉండాలన్న నీతిని కూడా ఈ కథ బోధిస్తుంది. అందుకే కార్తీక మాసంలో ప్రతి తెలుగు ఇంట్లో పోలి స్వర్గం కథ వినిపిస్తూనే ఉంటుంది. ఇది భవిష్యత్తులో కూడా వినిపిస్తూనే ఉండాలి. ఎందుకంటే ఈ పోలి మన తెలుగింటి మహిళ అత్యంత భక్తి శ్రద్ధలతో భగవంతుని పూజించి బొందితో స్వర్గానికి చేరి పరమపదాన్ని పొందింది. ఈ కార్తీక అమావాస్య రోజున తెలుగులో ఇళ్లలో మహిళలందరూ కూడా పోలిని తరుచుకుంటూ దీపారాధన చేసి పరమేశ్వరుని యొక్క కటాక్షాన్ని పొందగలరు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః.